శ్రీశక్తి పీఠం తిరుపతి రాయల చెరువులో ప్రారంభించినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారి ఆశీస్సులతో వారి శిష్యురాలు శ్రీ రమ్యానంద భారతి గారు తన 39వ జన్మదినోత్సవ సందర్భంగా హైదరాబాద్ బీబీ నగర్ దగ్గర ఉన్న బైరంగూడలో 2000 మంది సువాసినులకు సువాసిని పూజ చేయాలి అని సంకల్పించుకున్నారు. ఇది జనవరి 6వ తారీఖు. అది నగరానికి కొంచెం దూరం గనక వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా రాను పోను ప్రయాణ ఏర్పాట్లు చేస్తారు. ఇది ఎలా చేస్తారంటే ఒక ప్రాంతం నుంచి కనీసం 50 మంది బయలుదేరుతూ ఉంటే ఆ లొకేషన్కి ఒక వెహికల్ పంపుతారు. చక్కగా సువాసిని పూజ చేస్తారు. చేసిన తర్వాత వారికి చీర సారె అవన్నీ అంటే దరిదాపుల్లో 1000 రూపాయల పైన ఒక్కొక్కళ్ళకి అందుతుంది అన్నట్టుగా చెప్పారు. అవన్నీ ఇచ్చి భోజనం పెట్టి మళ్ళీ అదే బస్సుల్లో ఆ ప్రాంతంలో దింపుతారు. ఈ అవకాశాన్ని సువాసినులందరూ తప్పకుండా వినియోగించుకోండి. కాకపోతే ఇందులో ప్రతి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి 51 రూపాయలు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఇంతకుముందు ఇలాగే పెడితే వస్తామని పేర్లు ఇచ్చి రాలేదు. వాళ్ళేమో 2000 మందికి ఏర్పాట్లు చేసుకుంటే ఒక 500 మంది రాలేదనుకోండి, ఏముందిలే అని తేలిగ్గా తీసుకుని వాళ్ళకి వృధా అయిపోతాయి కదా, వస్తువులు వృధా అయిపోతాయి. అనుకున్నటువంటి పని ఒక నియమం ఏది పెట్టుకున్నారో అది పూర్తి కాదు. అందుకని ఈసారి ఒక కమిట్మెంట్ ఉంటుంది. డబ్బిచ్చాం గనక వెళ్ళి తీరాలి అని అనుకుంటారు. అందువల్ల రిజిస్ట్రేషన్కి వాళ్ళు పెట్టుకున్నారు. ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ అలా తీసుకోవాలి గనక ఎవరెవరు వస్తారు, ఎవరెక్కడ చేస్తారన్న విషయాలు శ్రీమతి ఝాన్సీ గారికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే ఆవిడ కోఆర్డినేటర్స్కి చెప్పి మీరు ఎక్కడ బయలుదేరాలి, ఎప్పుడు బయలుదేరాలి అనే విషయాలన్నీ మీకు తెలియజెప్తారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటా. సువాసిని పూజ సాటి ముత్తైదులు చేయడం ఒక ఎత్తు అయితే, ఒక పీఠాధిపతి శ్రీశక్తి పీఠం పైగా అది వారు చేయడం అన్నది విశేషం.